అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్ సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. ఎలా లబ్ధి పొందాలి అనే అంశాల గురించి కూడా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆశావాహులైతే ఎన్నో రోజులుగా దాదాపు 6 నెలలకు పైగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదిగో ఇందిరమ్మ కమిటీలు, అదిగో ఇందిరమ్మ ఇండ్లు, అదిగో గ్రామ సభలు, ఇదిగో లిస్టు పెడతామని చెప్పేసి, ముగ్గు పోస్తామని చెప్పేసి, దసరా దీపావళి కానుక అని చెప్పేసి ప్రభుత్వం అయితే కాలయాపన చేసుకుంటూ వస్తుందని చెప్పి విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తం ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే ఈ సర్వే వల్లనే ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఈరోజు న్యూస్ పేపర్లో చూద్దాం. ప్రభుత్వం ఏ విధంగా భావిస్తుందనే అంశాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక చూస్తే ఇందిరమ్మ ఇళ్లకు నెలాఖరున శ్రీకారం, గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పూర్తయిన ప్రాథమిక కసరత్తు. ఇక ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కుటుంబ సర్వే నేపథ్యంలో ఆలస్యం అంటూ ఇక్కడ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. నిబంధనలపై స్పష్టత అంటే మరి రేషన్ కార్డు ఉన్నవారికి ఇవ్వాలా, రేషన్ కార్డు ఉన్నవారికి లేని వారికి అందరికీ సమానంగా ఇవ్వాలా, లేకుంటే సొంత జాగా ఉన్నవారికి ఇవ్వాలా, జాగా లేని వారికి ఇవ్వాలా, ఎస్సీ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఎస్టీ వాళ్ళకి ఎంత ఇవ్వాలి డబ్బులు, బీసీ వాళ్ళకి ఎంత ఇవ్వాలి డబ్బులు అనేటువంటి అంశాల మీద, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎంత అమౌంట్ పే చేయాలి, పట్టణ ప్రాంతాల్లో ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఈ విధంగా అనేక అంశాలపై మరి ఎలా సెలక్షన్ చేయాలి, లాటరీ ద్వారా సెలక్షన్ చేయాలా, లేకుంటే ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేయాలా, తర్వాత మరి గ్రామ సభల ద్వారా సెలక్షన్ చేయాలి, ఈ విధంగా అనేక అంశాలపై స్పష్టత రావాలని చెప్పేసి ఇంకా అధికారులు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే విషయంలోకి వెళ్తే మరి మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి విడత లిస్టు ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. మరి రెండో విడత కూడా లిస్టు ఫస్ట్ విడత అయిపోయిన తర్వాత రెండో విడత లిస్టు కూడా పెడతారని చెప్తున్నారు. తర్వాత గతంలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధి పొందారో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఆ లిస్టు కూడా మొత్తం పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ డబుల్ ఇల్లు రాకుండా. తర్వాత గతంలో మరి ఇండ్లు శాంక్షన్ అయి డబ్బులు ఎవరెవరికి మంజూరు కాలే అంశాలు కూడా మరి ఇక్కడ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ఈ నెలాఖరున వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలోనైనా ఈ ఇందిరమ్మ అర్హుల జాబితాను లిస్టును రూపొందించాలని ప్రభుత్వం అయితే స్పీడ్గా ఉంది. వాస్తవానికి ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల లిస్టుని ఖరారు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం యాప్లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ యాప్తో సరిపోలకపోవడంతో మరి గ్రామ సభల ఏర్పాటు ప్రక్రియ అయితే ముందుకు సాగలేదు. ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా అందాలంటే కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించాల్సి ఉంది. అవన్నీ మరి ఈ వారంలో కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే సైతం ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తర్వాతనే ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టాలని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన కుటుంబాలు 12,72,019 ఉన్నాయని గుర్తించారు. మరి లబ్ధిదారుల ఎంపికకు ఆహార భద్రతా కార్డును ప్రామాణికంగా తీసుకోబోమని, రేషన్ కార్డు లేకున్నా ఇస్తామని చెప్పేసి గ్రామ సభల ద్వారానే ఎంపిక ఉంటుందని ప్రభుత్వం అయితే ప్రకటించింది. తర్వాత లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించేది ఇందిరమ్మ కమిటీల ఏర్పాటైతే పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్వేర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల వివరాలను అయితే నమోదు చేశారు. వీరి ద్వారానే లబ్ధిదారుల ఎంపిక వివరాలను కేంద్ర వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక స్థలం ఉన్నవారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలి. ప్రభుత్వం 4 దశలో 5 లక్షలు ఇస్తుంది అనే విషయం మనందరూ తెలిసిందే. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండో విడత లబ్ధిదారులు రాష్ట్రంలో 5 ఏళ్లలో 28,000 కోట్లతో 20 లక్షల పైగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్లో స్థలం లేని వారికి కూడా ఇల్లు మంజూరు చేయాలని భావిస్తోంది. అవసరమైతే ప్రభుత్వమే స్థలం సమకూర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక గతంలో లబ్ధి పొందిన వారికి ఈసారి అయితే ఇండ్లు అయితే మంజూరు చేయమని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. మరి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు 23,85,188 మంది లబ్ధిదారులకు మరి ఇండ్లు అయితే మంజూరాయి. ఇందులో 19,32,001 ఇల్లు అయితే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. ఇంకా 4,53,183 ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మరి వీటికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు 2,36,711 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 1,58,840 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిలో 1,36,116 మంది లబ్ధిదారులకు ఇళ్లను కూడా అందించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తానికైతే ఈ నెలాఖరికి లేదా డిసెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉందని ఇక్కడ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఇక చూస్తే ఇందిరమ్మ ఇండ్లు పింఛన్ల కోసం వినతులు, మంత్రులతో ముఖాముఖిలో అర్జీలు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, 2 ఎమ్మెల్యేలపై కార్యకర్తల ఫిర్యాదు అంటూ ఇక్కడ న్యూస్ కూడా హైలైట్ కావడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇల్లు పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులందరూ కూడా భారీ ఎత్తున అప్లికేషన్లు అయితే పెట్టుకుంటున్నారు. రేషన్ కార్డులు, వైద్యం, ఆర్థిక సాయం కోసం కూడా పలువురు అయితే వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నారు. మొత్తానికైతే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి లిస్టు డిసెంబర్ మొదటి వారం కల్లా ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది.
ఇక అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియో మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.